నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైంది తెలుసు. ఈ సమావేశాల్లో తొలి రోజు అంటే 18వ తారీఖు ఒక కీలకమైనటువంటి తీర్మానం చేశారు. అది జిఎస్టీ స్లాబులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలకు అనుకూలంగా మద్దతు ప్రకటిస్తుంది. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇంటింటికి జిఎస్టీ ఫలాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రానికి ఆర్థికంగా వచ్చేటువంటి ఆదాయ వనరులపై గట్టి ప్రభావం చూపించిన ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ 2.0 సంస్కరణలకు మద్దతుగా ఉంటామని ఆయన ప్రకటించారు. సో 22 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఒక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీ సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలిచి ప్రజలందరికీ దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించినటువంటి నరేంద్ర మోడీ ప్రధానికి మద్దతుగా జిఎస్టీ సంస్కరణలకు మద్దతుగా తీర్మానం చేసినటువంటి తొలి రాష్ట్రంగా అసెంబ్లీగా ఏపీ నిలబడింది. సార్, దీని పరిణామాలు ఏంటనేది భవిష్యత్తులో మనం తెలుసుకున్నాం. దీనివల్ల మధ్యతరగతి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లు అంటే జిఎస్టీకి అనుకూలంగా మద్దతు ఇచ్చే తీర్మానం సందర్భంగా మాట్లాడారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ జిఎస్టీ 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఈ సంస్కరణలకు మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది ఏకగ్రీవంగా ఆమోదింపబడటం జరిగిపోయాయి.